సార్, విశాఖ గూగుల్ డేటా సెంటర్పై ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఓపెన్గానే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. 500 మందికి మించి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రావు అని, దీనివల్ల నష్టం తప్ప రాష్ట్రానికి లాభం లేదు అని. ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు విశాఖలో గూగుల్ సెంటర్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్ని రాయితీలు ఇస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మనము ఒక కంపెనీ పెట్టుబడులు ఉద్యోగాల్ని ఓ స్విచ్ చేస్తే లైట్ ఆన్ చేసినట్టుగా చూడకూడదు. దాని మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఓ బిల్డింగ్ కడితే అయిపోతుందా అని అప్పుడు కూడా ఇలాగే కామెంట్లు చేశారు. ఏం జరిగింది? అది మరి ఇలా ఒక పెద్ద ఐటీ ఈకో సిస్టమ్ హైదరాబాద్లో రాలేదా? సో మీకు ఒక మైక్రోసాఫ్ట్ వస్తే ఏమవుతుంది, ఓ బిల్ గేట్స్ వస్తే ఏమవుతుంది, ఇలాంటి మాటలు ఆ రోజుల్లో మాట్లాడారు. సో మనకు అర్థం కావాల్సింది అంటే ఒక ఎన్ని ఉద్యోగాలు ఆ ఒక్క కంపెనీ అని కాదు కదా. ఇప్పుడు ఒక మీకు ఉదాహరణకు ఇప్పుడు ఐటీ రంగం ఉంది, ఇక్కడ ఉంది. మీరు ఐటీ రంగం రాకముందు హైదరాబాద్కు మీకు సైబరాబాద్ అనే ప్రాంతమే లేదు. కోకాపేట్, మోకిల్లా, కొల్లూరు ఈ ప్రాంతం అంతా ఎక్స్పాండ్ అయింది. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు ఇదంతా ఎక్కడ ఎక్స్పాండ్ అయింది? అప్పుడు టెల్లాపూర్. ఇప్పుడు హైదరాబాద్ ఎంత విస్తరించింది. ఒకప్పుడు రాజేంద్ర నగర్ ఏంటి, ఇప్పుడున్న రాజేంద్ర నగర్ ఏంటి? సో మనకు అర్థం కావాల్సిందని ఒక విస్తృత కోణంలో చూడాలి. ఒక పెద్ద ఇకో సిస్టమ్ ఎమర్జ్ అవుతుంది. ఒక కంపెనీ వచ్చిందంటే ఆ ఒక్క కంపెనీలో ఎన్ని ఉద్యోగాలని కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు హైదరాబాద్లో ఐటీ కంపెనీలు వచ్చాక నాన్ ఐటీ జాబ్స్ ఎన్ని పెరిగాయి? ఇలా టిఫిన్ సెంటర్లు వచ్చాయి, మీకు ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లు వచ్చాయి, ట్యాక్సీ సర్వీసులు, ఊబర్లు, ఓలాలు వచ్చాయి, స్విగ్గీ, జొమాటోలు వచ్చాయి. నీకు పెద్ద ఎత్తున ఈవెన్ రోడ్డు పక్కన టిఫిన్లు అమ్ముకునే వాళ్ళు వచ్చారు. మీకు రియల్ ఎస్టేట్ గణనీయంగా పెరిగింది. ఇవన్నీ ఐటీ ఉద్యోగాలకు కావు కదా. అందువల్ల ఒక మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ఎకానమీలో ఎప్పుడు కూడా ఆ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, అలా 500 వస్తాయా, 300 వస్తాయా అని ఈ లెక్కలు వేయకూడదు. సో అది ఎవరము ఖచ్చితంగా ఇన్ని వస్తాయని చెప్పలేము. ఎందుకంటే ఆ కంపెనీలో వచ్చే జాబ్స్ వేరు. ఆ కంపెనీ రావడము వల్ల వచ్చేటువంటి ఒక ఇండస్ట్రియల్ ఇకో సిస్టమ్ రావడం వేరు. అందువల్ల మీకు పాత రోజుల్లాగా ఒక ఫ్యాక్టరీ వచ్చింది, ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉద్యోగులు అని చెప్పలేము. ఆ మాటకరితే ఫ్యాక్టరీ వచ్చినప్పుడు కూడా దాంతోపాటు అనేక ఉద్యోగాలు వస్తాయి. బిహెచ్ఎల్ రావడం వల్ల రామచంద్రపురం ఏరియా పెరగలేదా? ఈసీఎల్ రావడం వల్ల మీకు కొసాయిగూడ ఈ ప్రాంతం అంతా పెరగలేదా? సో మీకు సనత్ నగర్లో హెచ్ఎంటీ వచ్చాక సనత్ నగర్ ప్రాంతం పెరగలేదా? విశాఖలో పబ్లిక్ సెక్టర్ కంపెనీలు వచ్చాక విశాఖపట్నం పెరగలేదా? సో అందువల్ల ఎకానమీ అలా ఉండదు. ఎకానమీ అనేది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఇక మీకు ఐటీ సెక్టార్, నాలెడ్జ్ ఎకానమీ, దాంతో వచ్చేటువంటి ఒక పెద్ద ఇకో సిస్టమ్ ఉంటుంది. సో అందువల్ల అలా సంకుచితంగా ఆలోచించకూడదు కదా.